కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పెదవి దాటిన మాట, విల్లు వదిలిన బాణం రెండూ ఒకటే వదినా. ఏవి వెనక్కి రావు. ఏంటి కీర్తి వెనక్కి రావు అంటున్నావు? దేని గురించి? ఏం లేదండి, నా పర్స్లో 5,000 మిస్ అయ్యాయి. దాని గురించే కొంచెం స్వీట్ డిస్కషన్ రన్ అవుతుంది. ఆ డబ్బుల్ని నాన్న తీసాడని వదిన అంటే ఏది చూడకుండా అలా మాట జారకూడదు అని చెప్తున్నాను. నాన్న ఆ డబ్బులు ఎలా తీస్తాడు? తీసింది నేను కదా దీపా. ఇప్పుడేం ఆన్సర్ చెప్తా వదినా? మా నాన్న నీతో నువ్వు కూడా నన్ను అవమానించావమ్మా అని అడిగినప్పుడైనా తన మాటల్లోని నిజం, తన కళ్ళల్లోని నిజాయితీ నువ్వు తెలుసుకోవాల్సింది. ఐఎమ్ రియల్లీ సారీ కీర్తి. ఆవేశంలో ఆలోచన చేయకుండా అనేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. దేవుడా, ఇంత గ్యాప్లో అంత సీన్ క్రియేట్ అయిందా? మీకు కొంచెమైనా సెన్స్ ఉందా? ఇదంతా మీ వల్లే జరిగింది. పర్సులోంచి డబ్బులు తీసుకునేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయడం మినిమం కామన్ సెన్స్ కదా. అసలు కామన్ సెన్స్ ఉందా మీకు? నేను చెప్పే టైంకి నువ్వు స్నానం చేస్తున్నావు. అర్జెంట్ పని అవ్వడంతో వెళ్ళొచ్చాక చెప్దాంలే అని అనుకుని వెళ్ళిపోయాను. ఇంతలోనే ఇప్పుడు అంతా సీరియస్ అయిపోయింది. అపార్థాలు చేసుకుని మాట్లాడితే ఎలా ఉంటుందో ఇందాక మావయ్య గారి విషయంలో చూశాను. మీరు చేసిన పనికి మావయ్య గారు నాతో మాటలు పడ్డారు. చూసావా, ప్రాపర్ ఇన్కమ్ లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఎంతమంది మనసులు విరిగిపోయేలా ఎలాంటి పరిస్థితులు వస్తాయో అర్థమైందా? అది కాదు దీపా, నా ఇంట్లో నా భార్య డబ్బులు తీసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దీనికి ఇంత రాతంతా చేయాలా? ఇదంతా అయ్యేలా చేసింది నువ్వు. మాటలు పడింది అమాయకుడైన నాన్న. నాన్న కూడా మొదట్లో నీలాగే అమ్మకి చెప్పకుండా డబ్బులు తీయడాన్ని సమర్థించుకోబట్టే ఇప్పుడు ఇలా అవమానాలు పడాల్సి వచ్చిందన్న నీతి నీకు బోధపడితే చాలు. దాంట్లో ఆయనతో నన్నెందుకు కంపేర్ చేస్తారు? ఇది నాకు టార్చర్లా ఉంది. టైంకి వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అప్ రండి, భోంచేద్దాం. ఏమైంది అంత మూడీగా ఉన్నారు? నథింగ్. నువ్వు డిన్నర్ చేయదేవిక, నేను వెళ్ళి పడుకుంటాను. కళ్యాణ్, ఏమైందో నాతో షేర్ చేసుకోవచ్చు కదా. ఒక్కడివి మనసులో పెట్టుకుని బాధపడితే ఎలా? ఏదైనా మనం పోగొట్టుకున్న తర్వాతే దాని విలువ తెలుస్తుంది అంటారు దేవిక. ఇప్పుడు నాకు కూడా నేను పోగొట్టుకున్న గవర్నమెంట్ జాబ్ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది. జాబ్ పోగొట్టుకుని సరిదిద్దుకోలేని తప్పు చేశానేమో అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. జాబ్ ఉన్నప్పుడు అడ్డదారుల్లో అడ్డగోలుగా సంపాదించాలని ఆశపడ్డాను. రూపాయి మీద కసితో బతికాను. తరాలు తిన్నా తరగని ఆస్తిని కూడబెట్టాలని కక్కుర్తిపడ్డాను. కానీ అంతా రివర్స్ అయిపోయింది. ఏదైనా అనుభవంలోకి వచ్చిన తర్వాతే దేని విలువ ఎంతో మనకి తెలిసొస్తుంది. ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరిగింది. అయినా నీకు జాబ్ కన్నా బిజినెస్ చేయాలంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కదా? అఫ్కోర్స్. నేనొక్కడిని బతికేదానికన్నా నాతో పాటు 10 మంది బతికేలా చేయడమంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అది జాబ్లో కాకుండా ఒక బిజినెస్లోనే పాసిబుల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను లంచాలు తీసుకోవడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడు హానెస్ట్గా బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తుంటే లోన్ వచ్చినట్టే వచ్చి ఏదో ఒక ఇష్యూతో స్టాప్ అయిపోతుంది. చేతికి అందుతుంది కానీ అందింది నోటి వరకు చేరట్లేదు.
ఈ బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను. ఏ బ్యాంకుకు వెళ్ళినా ష్యూరిటీ లేనిదే లోన్ ఇవ్వమని చెప్తున్నారు. ఢిల్లీలో అయితే ఫ్రెండ్స్ని పట్టుకుని ఎలాగోలా మేనేజ్ చేసేవాణ్ణి. ఇక్కడ నన్ను నమ్మి వేరే వాళ్ళు షూరిటీ ఎందుకు ఇస్తారు? అయినా ఇక్కడ నాకు తెలిసిందంటూ నువ్వు ఒక్కదానివే. అలాగని నిన్ను షూరిటీ ఇమ్మని అడగలేను. బిజినెస్ చేయకుండా ఉండలేను. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే నేను జాబ్ చేయలేక ఇటు బిజినెస్ చేయలేక రాజశేఖర్ అన్నయ్యలాగా అయిపోతానేమో అని టెన్షన్గా ఉంది దేవిక. డిసప్పాయింట్ అవ్వకు కళ్యాణ్. ఈ ప్రపంచంలో సొల్యూషన్ లేని సమస్య అంటూ ఏది ఉండదు. ముందు నువ్వు బాగా ఆలోచించు. లోన్ రావడానికి ఇంకా వేరే మార్గాలు ఏవైనా ఉంటాయేమో రీసెర్చ్ చేయి. నీ కష్టం వృధా అవ్వదు. నాకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నువ్వే దేవిక. నీ శాలరీ మీద లోన్ తీసుకోవచ్చు. కానీ నిన్ను అడగలేను. ఎందుకంటే నాకు కూడా నీలాగే సొంత కాళ్ళ మీద నిలబడాలి, సొంతంగా ఎదగాలి అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆశయమైతే ఉంది, కానీ ఆచరణే కనుచూపు మేరలో కనపడట్లేదు. కమాన్ కళ్యాణ్, కమాన్. దేవిక నీకు సపోర్ట్ చేసే మూడ్లోకి వస్తుంది. తను డైవర్ట్ అవ్వకముందే లోన్ ఇప్పించడానికి కమిట్ చేసే. దేవిక, నీకంటూ నీ సొంత వాళ్ళున్నారు. నాకున్న దిక్కు నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నాకున్న ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేయాలంటే అది నీ వల్లే పాసిబుల్ అవుతుంది. ఏమంటావు దేవిక? మీరు కూడా నా వాళ్లే. మీరేమీ టెన్షన్ పడకండి. మీరు ధైర్యంగా బిజినెస్ స్టార్ట్ చేయండి. నేను సపోర్ట్ చేస్తాను. దేవిక, రియల్లీ? నువ్వు నా బిజినెస్కి సపోర్ట్ చేస్తున్నావా? ఐఎమ్ విత్ యూ. మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా శాలరీ మీద లోన్ తీసుకోవడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా? డబుల్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ దేవిక. ఇట్స్ ఓకే. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకునండి. భోంచేద్దాం. ముందు నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా చేయడం నా టార్గెట్. చేస్తే కానీ నువ్వు నా దారిలోకి రావు దేవిక. ఇట్స్ ఆల్ మై స్ట్రాటజిక్ గేమ్. అవసరం మనిషిని ఎంతటికైనా దిగజారుస్తుంది. ఇంట్లో ఏ పని లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళకి డబ్బెక్కడి నుంచి వస్తుంది? ఖాళీగా ఉండే మనసు ఊరికే ఉండదు కదా. డబ్బు పుట్టే మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటుంది.